11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు. దీనిపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రము విడుదల చేయాలి. కేసీఆర్ హయాంలో అప్పు 7 లక్షల కోట్లున్నదని పచ్చి అబద్ధం. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ తెచ్చిన రుణాలు 4.26 లక్షల కోట్లు మాత్రమే. అప్పులపై కాదు, ఈ తప్పులపై చర్చ జరపాలి. ఏడాది పాలనపై రావులకు లేఖ రాస్తా. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపాటు. గురిగింజనంట తన ఎరుపు చూసుకుంటుంది కానీ నలుపు చూడదంట, అట్లా ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా సంవత్సరానికి కరెక్ట్గా ఈ జనరేషన్కు 1,00,000 కోట్లు అన్నాడు. మరి ఇంకా 4 ఏళ్ళు ఉన్నది అంటే నీది 5 లక్షల కోట్లకు వస్తుంది అప్పు చేయాలన్నా. అట్లాంటి చేయకుండా మీరు చేసింది కనిపించకుండా మీరు అప్పులు చేసి మీరు వెల్ సెటిల్ అయిపోయి కుటుంబ పరిపాలనకు రాష్ట్ర ప్రజలు తుంగల దొక్కి గెలిపి ఓడగొట్టినాక ఈరోజు మళ్ళీ ఇంకా నువ్వు రాహుల్ గాంధీకి రాస్తే ఏముంది? రాహుల్ గాంధీ మన అధికారం ఉన్నాడా? హైకమాండ్ అది. ఇక్కడ రాష్ట్ర సీఎంకు ఉన్నది. రాష్ట్ర సీఎంతో చర్చించు దమ్ముంటే అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేటీఆర్ నువ్వేం మాట్లాడుతావు? అధికారం పోయినప్పటి నుంచి నీకు అన్ని షుగరు బీపీ ఎక్కువైపోయినట్టున్నాయి. ప్రజల గురించి ఆలోచన లేదు. రోడ్ల మీద పడి తిరుగుతున్నావు నువ్వు నీ బావ. ఈ విషయానికి వచ్చేస్తే రేపు ప్రజలలో తిరగడానికి నువ్వు గట్టిగా బేస్ తయారు చేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఇక్కడ సీఎం మీద డెవలప్మెంట్ చేస్తుంటే మీరు చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలా ఆస్వాదించకుండా ఏదో తప్పుల తడకలు చేసి ఈరోజు మళ్ళీ నువ్వు ప్రజలకు రావాలి రెండోసారి వస్తానుకుంటున్నావు. కానీ లేదు, నువ్వు పోయి లోపల హరీష్ రావు లోపల తట్టుకోలేక మీ నాన్న ఏం చేస్తాడో అనుకున్నట్టుగా ఇక కవితక్క పరిస్థితి అంతే. ఇది లాస్ట్కి వచ్చేసి బీఆర్ఎస్ ఉంటుంది అనుకుంటున్నావు, అది ఉండేదే కాదు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు క్లియర్గా. రేవంత్ రెడ్డి సర్కార్ గత 11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసి దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏది చేశారు? ఏ శ్వేతపత్రం విడుదల చేశారు? ఎవరిని రాణించారు? ఎవరిని ధరణ చౌకులకి ఎత్తేశారు? ఈ హౌస్ అరెస్టు చేశారు. మరి మీకు శ్వేతపత్రం మీరు రాయినప్పుడు ఇంకో అధికార పార్టీ ఎట్లా రాస్తుంది అనుకుంటున్నారు? అంటే అధికారం కోల్పోయిన మతిస్థిమితం తప్పినట్టుగా మాట్లాడుతున్నావు. దీని విషయంలోకి వస్తే కేసీఆర్ ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల అప్పు చేశారన్నది పచ్చి అబద్ధం. అబద్ధం మీద కనిపిస్తూనే ఉన్నది కదా. మరి రాష్ట్రంలో మొత్తం ప్రచారంలో ఇవన్నీ చేసినప్పుడు ఎందుకు అడగలేదు? ఈరోజు అడుగుతున్నావు. ఎక్కడ అర్థం కాలేదు? అప్పుడు పచ్చి అబద్ధం అంటున్నావు. తాము 9.5 ఏళ్లలో పెట్టుబడి సంక్షేమ కార్యాల కోసము నేరుగా చేసిన అప్పు. ఏది అప్పు చూద్దాం. నువ్వు శ్వేతపత్రం రాయి ఇప్పుడు దమ్ముంటే చూడు. మీరు వేసిన తప్పుల తడకలకు అన్ని అరెస్టులు కాక తప్ప అన్ని ప్రూఫ్లతో ఉన్నాయి. ఇలా కొత్తగా ఏదో జనాలను నమ్మిస్తున్నారు. మీరు అప్పు 4,26,499 కోట్లు మాత్రమే ఆయన సృష్టం చేశారు. ముంగలే పబ్లిక్ ముంగల చూపి. మరి నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రతి నెల 6,500 కోట్లు వడ్డీలుగా అప్పుల కోసము కడుతున్నామంటూ ముఖ్యమంత్రి చెబుతున్నది కూడా శుద్ధ తప్పని బడ్జెట్ పత్రాల ప్రకారం నెలకు 2,900 కోట్ల చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మిగిలిన 3,200 కోట్లు ఎక్కడికి పోతున్నాయో సీఎం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నువ్వు ఎవరికి ఇచ్చినావు సమాధానం? ఏ మినిస్టర్ను రానిచ్చిండ్రు ప్రగతి భవన్లకు? ఏ ఫామ్ హౌస్లో వండుకున్నారు? ఎక్కడ బహిరంగ సభలు పెట్టుకున్నారు? అంటే రాష్ట్ర ప్రజలు అడుగుతలేరా మిమ్మల్ని? ఈరోజు 11 నెలలని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ళని నిన్ను ఎవడని అడిగిండా? కొంచెం ఆలోచన లేదా? అంటే ప్రజలు గమనిస్తలేరా? ప్రజలు చదువుకోలేదా? ప్రజలకు తెలివితేటలు లేవా? ఏం మాట్లాడుతున్నావు? మతిస్థిమితం చెప్పినట్టుగా బాగా రోడ్ల మీద తిరగనేడిసి అలవాట్లాడి అడ్డమైన పనులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టియడమే కాకుండా కేటీఆర్ పేర్కొన్నారు. మిగిలిన 3,200 కోట్లు ఎక్కడికి పోతున్నాయి? ఏడున్నాయి? లేచి లెక్క పెట్టినా ఉన్నది మొత్తం నాశనం చేసి జీరో ఖాళీగా చేసిండ్రు. ఒక తండ్రి 4 కొడుకులు ఉన్నారంటే తనను అలగ చేసిందంటే ఏ పరిస్థితి ఉంటుంది? తన భార్యతో సహా ఇల్లు సరిపెట్టుకొని కాపురం చేయడానికి ఎంత అవసరమో రాష్ట్రానికి జీరో చేసి 10 ఏళ్ళు మీరు కొత్తగా సీఎంకు జీరో చేసి 24 బండ్లు మంచి బ్రహ్మాండంగా ఆంధ్రలో దాపెట్టుకు రాట్రికి సాధించాలని మీ గురించి సిగ్గుచేట అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. తర్వాత తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాసు, తక్కలపల్లి రవీంద్రరావు తదితరులతో కలిసి కేటీఆర్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడు. నువ్వు ఎన్నిసార్లు లైవ్ పెట్టుకున్నా విలేకరుల సమావేశం చేసినా ప్రజలు గమనిస్తున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీలను నమ్మే ప్రసక్తి లేదంటున్నారు. అది చూడండి ఒకసారి ఆలోచన ప్రకారము. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు వీళ్ళు చేసిన అన్ని అరాచక పనులు అరాచకగా అన్ని శాఖలల్లో ఈరోజు ఆర్టీఏ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఒక పాపారావును పెట్టుకొని నాశనం చేసింది డిపార్ట్మెంట్ మొత్తం. కరెక్ట్గా
1,00,000 కోట్ల రూపాయలు మింగేసిండు పాపారావు. ఈరోజు ఆర్టీఐ డిపార్ట్మెంటు ఉద్యోగాలు చేస్తలేరు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ రోజుకిన అడిగే మానవుడు లేడు. ఎందుకంటే ప్రతి ఫైలుకు లంచగొండితనం. ఈ విషయానికి వచ్చేస్తే ఇది రేపో మాపో ప్రగతి భవన్లోకి వెళ్తున్నది. రాష్ట్ర సీఎంకు గమనించి చూపిస్తా. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏం జరుగుతున్నది, ఎవరెవరు కరప్టెడ్ చేసిండ్రు, ఎవరెవరు దొంగ జీవోలు పెట్టుకొని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు అయిపోయినరు, ఇవన్నీ బయట పడతాయి. రేపు కరెక్ట్గా రవాణా శాఖ మంత్రికి గిన తెలియజేస్తాం, సీఎంకి గిన చెప్తాం, ఈ ఫైల్ను బయటికి తీస్తాం. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ చేసి సీనియర్గా కొనసాగించి తనకు మళ్ళా ఒక సెక్రటరీగా ప్రమోషన్ వచ్చే విధానాన్ని గిన కట్టిపెట్టి అది గిన బ్యాండ్ చేసిన ఘనత పాపారావు. ఈరోజు చెక్ పోస్టులు ఎక్కడి నుంచి ఏం కావాలి, ఏ ట్రాక్ నుంచి ఎక్కడి నుంచి డబ్బులు రావాలి, ఏ ఇన్స్పెక్టర్కు ట్రాన్స్ఫర్ చేసి ఏముంటుంది, మంచి పోస్టులు ఎక్కడెక్కడ కావాలనే విషయాల్లో అధికారము చివరి వరకు ఉండకుండా బీఆర్ఎస్ తీసుకున్నారు పాపారావు. ఈరోజు ఐజీ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసేసి మొత్తాన్ని మిగతా వాళ్ళని జైలు నుంచి అమెరికాలో ఉండిపోయిండు. పాస్పోర్ట్ రద్దు చేసి ఇంకా రాలే, ఆ కేసు ఇంకా అట్లే పెండింగ్ ఉన్నది. వీళ్ళు చేసిన అస్సాం ధరణికి ఇట్లనే ఉన్నది. డిపార్ట్మెంట్లో అన్ని శాఖలల్లో మొత్తానికి ఈ కుటుంబ పరిపాలన ఈ విధంగా తయారు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించిన ఘనత వీళ్ళదే అని క్లియర్గా తెలిసిపోతున్నది. తర్వాత ఇలా జగదీశ్వర్ రెడ్డి అండ్ దేశపతి శ్రీనివాసు ఏవది వాళ్ళని జోకుతారు. బీఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పుల తడకలకు వాళ్ళకు కోఆపరేషన్ చేస్తున్నారు తప్ప. ఎందుకంటే పార్టీలో ఆయంత ఉండకుండా వీళ్ళని ఎవరు కాంగ్రెస్లోకి రానియరు. ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ ఏంది, ఆయన ఎమ్మెల్యేనా కాడు, ఎంపీయా కాడు, ఒక అడ్వైజర్గా కేసీఆర్ ఆధీనంలో పనిచేస్తాడు. ఆయన ఏం చేస్తాడు ఆయన? ఇక జగదీశ్వర్ రెడ్డి అయితే రాష్ట్ర కుంభకోణాలు మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నాశనం చేసిన ఘనత ఆయనదే కదా. ఏమేమి చేసిండో అందరూ తెలుసు. రేపు అన్నీ బయట పడతాయి, కొంచెం ఆగితే తెలుస్తుంది. తర్వాత తక్కెలపల్లి రవీంద్రరావు తదితరులతో కలిసి కేటీఆర్ బుధవారం ఈ విలేకరుల సమావేశాన్ని చెప్పారు. చేస్తారు, ఎందుకంటే పార్టీ రేపు మళ్ళీ వస్తుందేమో ఆశలో ఉండి ఎదురు చూస్తున్నారు తప్ప వీళ్లకు ప్రజలు యాక్సెప్ట్ చేసేది లేదనే విషయాన్ని క్లియర్గా కనిపిస్తుంది.